హార్ముజ్ జలసంధి మూసివేత ఒక దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్నారు. ఆయిల్ అత్యవసర పరిస్థితి. అది ఫిలిప్పైన్స్ దేశం. నెల రోజులో, 90 రోజులో కాదు, ఏడాది పాటు అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 110 మీద సంతకం చేశాడు. 95% క్రూడ్ ఆయిల్ వాళ్ళ వైపు నుండినే పాస్ అయ్యేటటువంటి దాంట్లో ఎదురైనటువంటి పెద్ద సంక్షోభం ఇప్పుడు. ఇప్పుడు ఏదైతే హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల ఆయిల్ రాకపోవడం, అక్కడ స్టోర్ చేసుకోవడానికి కూడా లేదు. అది ఫిలిప్పైన్స్కి వచ్చేటప్పటికి అది ద్వీప దేశం కావడం వల్ల అదొక సమస్య. ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళకి సంబంధించి రేషన్ పెడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ఫిషింగ్ బోట్స్కి పెద్ద సంక్షోభం వచ్చింది. ట్రాన్స్పోర్ట్ డౌన్ అయిపోయింది. అలాగే ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, ఎరువుల ధరలు. క్రమంగా ఈ సంక్షోభం ఇతర దేశాలకి వ్యాపిస్తుంది. ఇప్పటికే శ్రీలంక ఫ్యూయల్ రేషనింగ్ పెట్టింది, బంగ్లాదేశ్ షట్ డౌన్ చేసింది, పాకిస్తాన్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది, ఇండియాలోనేమో కావాలని సృష్టిస్తున్నటువంటివి ఉన్నాయి. స్లోవేనియా, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ ఇట్లా ఎవరికి తోచినటువంటి వాళ్ళు ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం ప్రారంభించారు.